ప్రైజ్ లాడమ్మ. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మ? అందరూ ఎలా ఉన్నారు? దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. మనందరినీ కాచి కాపాడుతున్న ఆ దేవదేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనందరినీ నిజంగా ఈ డిసెంబర్ నెలలో, దేవుని యొక్క సన్నిధిలో ఈ 12వ నెలలో నిజంగా మనకెంత సంతోషం ఉందో అంత శోధన కూడా ఉంటుంది. డిసెంబర్ నెల అంటే చాలామంది ఏమంటారంటే ఏదో ఒక రీతిలో శోధన అయితే ఆవరిస్తుంది. నేను చెప్పేది ఏంటంటే కృప ఎంత విస్తారంగా మన మీద ఉంటుందో, ఎలాంటి వారైనా ఈ నెలలో మాత్రం సంతోషంగా ఉంటారు. కానీ ఎలాంటి వారికైనా ఈ నెలలో ఖచ్చితంగా కష్టం అనేది, శోధన వస్తుంది, శ్రమ అనేది ఖచ్చితంగా వస్తుంది. అయినా భయపడకండి, దేవుని కృప మనలను ఆవరిస్తుంది. ఏమా, ఎలా ఉన్నావు? బాగున్నావా? అయ్యా బాగున్నారా? ఆరోగ్యాలు బాగున్నాయా? ఏదన్నా బాధ, చింత, వేదన, సమస్య ఈ నెలలోనే నీకు వచ్చిందా? భయపడకు. ఈ నెలలోనే చివరికి దేవుని యొక్క మరి ప్రార్థన సమయానికి, పండుగ సమయానికి, దేవుని యొక్క కొత్త సంవత్సరానికి, క్రిస్మస్కి అన్నీ సర్దుకుంటాయి. నువ్వు మంచిగా అయిపోతావు. మళ్ళీ తిరిగి నువ్వేది ప్రార్థించావో, ఏది అడిగావో దాన్ని ఖచ్చితంగా నువ్వు పొందుకునే కృప నీకు, నీ కుటుంబానికి దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్. మంచిది. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనము చదువుతున్నాను. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టదు. నిజంగా మనకి తెలవనటువంటి విషయం ఏం కాదు. యేసు అనగా మనందరికీ తెలుసు. సు అనగా అంటే యేసు అంటే సూలోనే ఉంది. మనంతా ఆయన కృపంతా ఇందులో ఉందంటే యేసు అనే మాటలోనే ఉంది కదండి. నజరేయుడైన యేసు నన్ను కనికరించమని గుడ్డివాడు చూసినట్టుగా దేవుడు ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభువా నన్ను కనికరించు, యేసు ప్రభువా నా మొర ఆలకించు, యేసు ప్రభువా నా ప్రార్థన ఆలకించమని ఎవరైతే ప్రార్థిస్తారో దేవుడు కనికరం గల దేవుడు కదండి. గుడ్డివాడి కన్నులు తెరిచిన ఆ దేవుడు ఇక్కడ మనతో చక్కగా ఈ రోజున నీవే కేక వేస్తున్నావో, ఏ ప్రార్థన చేస్తున్నావో, ఏది దేవుని మీద ఆధారపడి పిలుస్తున్నావో, ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఏడుస్తున్నావా, లేకపోతే సంఘంతో సహవాసముతో నీ వ్యక్తిగతంగా ఉపవాసం ఉండి తలుపులేసుకొని నీ బలిపీఠం దగ్గర రోదన చేస్తున్నావా, ఏదైనా దేవుడు నీ కేకలు వింటున్నాడు. ఏదైనా నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. మరియా నీ ప్రార్థన నా సన్నిధికి చేరింది అన్నట్టుగా ఇక్కడ చూడండి. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజల పాపము నుండి వారిని ఆయనే రక్షించును, ఆయనే రక్షించును. చెప్పండి, ఈ వాక్యం వింటూ, ఈ వాగ్దానం వింటున్న దేవుని బిడ్డరారా, ఈరోజు దేవుడు ఆయనే చూసుకుంటాడు. నీ భారము, నీ అనారోగ్యము, నీ సమస్యలు, నీ చింత, నీ బిడ్డల యొక్క బాధ్యత అంతా దేవుడే చూసుకుంటాడు. ఆయనే రక్షించును, ఆయనే చూచుకొనును, ఆయనే రక్షకుడు. ఆయనకే మన భారము, మన బాధ్యత అంతా కూడా ఆయన భుజముల మీదే ఉంది కదమ్మా. ఈ వాక్యం వింటున్నా అమ్మ, అయ్యా భయపడకు. ఆయన రక్షించేవాడు, ఆయన యేసు కనికరించేవాడు, ఆయన ప్రభువు మన భారమును భరించేవాడు. ఈ వాక్యం వింటూ దేవుని కొరకు సిద్ధపడుతున్న మనందరి జీవితాల్లో ప్రభువు మనకి తోడయ్యుండి మిమ్మల్ని అందరినీ కూడా మీ అవసరతలన్నీ దేవుడు తీర్చునుగాక. ప్రార్థిస్తున్న పరిశుద్ధుడ, ఉదయకాలం ప్రతి బిడ్డను దీవించని, మంచి ఆరోగ్యం ఇచ్చి, ఆశీర్వాదం ఇచ్చి, ఈ రోజంతా వారికి తోడుగా నీడగా ఉండి ముందుకు సాగే పని మీద వెళ్తున్నారు, అది జరుగునుగాక. చక్కటి అద్భుతాన్ని చూసి సాక్షిబిడ్డగా నిలబెట్టుకోమని యేసు నామములో ఇచ్చిన తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.